హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఎముకల్ని దృఢంగా ఉంచడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న నల్లేరు పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను. ఒకసారి చూసేసేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే నల్లేరు, కొంచెం లేతగా ఉన్నవి తీసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, 4 లేదా 5 ఎండుమిర్చి, కొంచెం వేరుశనగ పప్పు, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం చింతపండుని వాటర్లో వేసి ముందుగానే సోక్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని యాడ్ చేసేసుకొని మనం తీసుకున్న నల్లేరుని బాగా శుభ్రంగా కడిగి ఈ ఆయిల్లోకి అయితే ఆ నల్లేరుని యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులో పచ్చి వాసన అనేది లేకుండా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. ఒక 2-3 మినిట్స్ అయితే ఖచ్చితంగా ఫ్రై చేయాలి. ఇదంతా కొంచెం ఎల్లో కలర్లో వచ్చేంత వరకు, ఆ గ్రీన్ కలర్ పోయి ఎల్లో కలర్ వచ్చేంత వరకు అయితే ఖచ్చితంగా ఈ నల్లేరుని మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది. అందులో ఆ నల్లేరు వాసన, చేదు ఏమీ ఉండదు. సో ఇలా ఫ్రై అయిపోయింది కదా, ఇలా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఈ నల్లేరుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఇప్పుడు మనం తీసుకున్న ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని జస్ట్ లైట్గా ఫ్రై అవ్వనిస్తే చాలు. నేను కొంచెం తక్కువగానే వేసాను, నల్లేరు కూడా కొంచెం తక్కువగానే తీసుకున్నాను కాబట్టి చూసారా ఫ్రై అయిపోయాయి. తీసి పక్కన పెట్టేసుకోవాలి. జస్ట్ ఇలా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు అదే ఆయిల్లో మనం తీసుకున్న జీలకర్ర, ధనియాలు కూడా వేసేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ జీలకర్ర ధనియాలతో పాటు మనం వెల్లుల్లిని తీసుకున్నాం కదా, అది కూడా కచ్చా పచ్చాగా దంచి ఆ వెల్లుల్లిపాయలు 4 లేదా 5 రెమ్మలు వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి యాడ్ చేసేసుకొని కరివేపాకును కూడా ఈ టైంలోనే దీనిలోకి యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసేసి ఇవన్నీ ఒకసారి బాగా, వెల్లుల్లి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇప్పుడు నేను చూపించేలాగా జస్ట్ ఇలా ఫ్రై అయితే చాలు. కొంచెం దంచి అలా వేసినట్లయితే ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని రోటి పచ్చడి చేస్తున్నాం కాబట్టి ఆ ఎండుమిర్చిని, అలాగే మనం తీసుకున్న వేరుశనగపప్పుని, నేను వేరుశనగపప్పు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను, ఆ వేరుశనగపప్పుని, అలాగే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ ఒకేసారి వేసేసి ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి, బాగా దంచుకోవాలి. అంటే కలిసిపోయేలాగా దంచాలి, అంటే కొంచెం మెత్తగా వచ్చేంత వరకు బాగా దంచేయాలి. చూసారా కొంచెం అంతా బాగా కలిసిపోయింది. ఇలా దంచుకున్న తర్వాత ఉప్పు, మనం వేయించుకున్న నల్లేరు రెండింటిని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఈ నల్లేరు అయితే కొంచెం కూడా కాడలు అనేది తెలియకుండా మొత్తం అంతా కలిసేలాగా దంచుకోవాలి. కొంచెం కూడా కాడ తెలియకూడదు. అసలు ఈ పచ్చడి తిన్నప్పుడు మనకి నల్లేరు ఇందులో ఉంది అనే టేస్ట్ అయితే అసలు తెలియదు. ఎలాగో ఉంటుందని అసలు అనుకోవాల్సిన అవసరమే లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం సోక్ చేసుకున్న చింతపండు, ఆ నానబెట్టిన చింతపండుని కూడా ఇప్పుడు యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిసేలాగా దంచేసుకోవాలి. దంచేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న కొత్తిమీరని కూడా ఈ పచ్చట్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని కొత్తిమీర అంతా కూడా బాగా కలిసిపోయేంత వరకు పచ్చడిని అయితే దంచాలి. నేను ఎప్పుడు పచ్చడి చేసినా డైరెక్ట్గా పచ్చి ఉల్లిపాయని తీసుకుంటాను, ఉల్లిపాయని సపరేట్గా ఏం వేయించను. సో ఇప్పుడు కూడా అలాగే ఉల్లిపాయని డైరెక్ట్గా పచ్చిగానే తీసుకునేసాను. ఇలా కచ్చా పచ్చగా ఉల్లిపాయ కూడా మొత్తం పచ్చట్లోకి కలిసిపోయేలాగా దంచేసుకోవాలి. దంచేసుకొని ఒకసారి మళ్ళీ అంతా కలిసిపోయేలాగా పచ్చడిని కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకున్నట్లయితే, ఒక బౌల్లోకి తీసేసుకున్నట్లయితే మనకి నల్లేరు పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే. ఈ నల్లేరు పచ్చడి నార్మల్గా తినడానికనే కాదండి, మన బోన్ స్ట్రెంత్కి కూడా చాలా మంచిది. అలాగే ఇందులో విటమిన్ బి అండ్ విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటాయి. సో ఈ నల్లేరు పచ్చడిని మంత్లీ ఒక్కసారైనా కనీసం తీసుకునేలాగైతే ట్రై చేయండి. టేస్ట్ పరంగా అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చింతపండుని సోక్ చేసుకున్న వాటర్ని రిమైనింగ్ ఉంటాయి కదా, ఆ వాటర్ కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా తిప్పేసి ఆ వాటర్ని పచ్చడిలోకి యాడ్ చేసేసుకోండి. ఇంకా సపరేట్ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు ఒకసారి టేస్ట్ చూస్తే. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.